హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మొదటిగా గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మోస్ట్ ట్రెండింగ్ టాపిక్లో ఉన్నటువంటి ఒక విషయం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం. అది వచ్చేసరికి టారిఫ్స్. దాన్ని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంతో వాణిజ్యపరంగా ఎగుమతులు దిగుమతులు చేసుకున్నటువంటి కంట్రీల మీద విధించే పన్నుని టారిఫ్స్ అంటారు. టారిఫ్స్ని తెలుగులో ఏమంటారంటే సుంకాలు. సుంకాలు అనగా ఏంటంటే, ఇప్పుడు మనం అమెరికాతో చేసుకున్నటువంటి కొన్ని ఎగుమతులు కానివ్వండి, దిగుమతులు కానివ్వండి, వాటి మీద వేసే పన్నుని మనం సుంకం అంటారు, టారిఫ్స్ అంటారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాని అగ్రదేశంగా నిలబెట్టడానికి, చాలా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా నిలబెట్టడానికి ట్రంప్ అనే అతను ఇరు దేశాలతో, ఆ దేశంతో ఎవరైతే వాణిజ్యపరంగా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటారో వాటి మీద అత్యధికంగా సుంకాలు అనేది విధిస్తున్నాడు. అవి సుంకాలు అనేవి మనం ఎందుకు విధిస్తారంటే, ఇప్పుడు వేరే కంట్రీతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ తీసుకుందాం. ఒక బ్యాగ్ మన కంట్రీలో ఇండియాలో 1600కో లేకపోతే 16,000కో దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ యాక్చువల్గా అమ్మాలి. ట్రంప్ దాని మీద, మనం దిగుమతి చేస్తున్నప్పటికీ ఎగుమతులు చేసుకున్నప్పటికీ ట్రంప్ దాని మీద అంతకుముందు నార్మల్గా అన్ని కంట్రీస్కి 10% అట్లా ఉండేది. 10% కనుక టారిఫ్ కనుక విధిస్తే అది ఎంత అవుతుంది? 1600 ఎక్స్ట్రా. అంటే అది మొత్తం ఎంత అవుతుంది? 16,000 ప్లస్ 1600, 17,600 సంథింగ్ ఎంత అవుతుంది. దాన్ని టారిఫ్ అంటారు అనమాట. ఆ విధంగా ఇరు దేశాలు ట్రంప్ మాట్లాడే మాటలకి, ట్రంప్ చేసే వ్యాఖ్యలకి ఎట్లా ఇబ్బంది పడుతున్నాయి అనేది అట్లా. ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ అయిన చైనా తీసుకుందాం. చైనాకి అమెరికాకి ఎప్పటి నుంచో పడదు. అదే విషయంలో ట్రంప్ ఎంత విభిన్నంగా 125% నుంచి 145% వరకు సుంకాలు చైనా నుంచి ఎగుమతులకు కానీ దిగుమతులకు కానీ పెంచేశాడనమాట. దానికి భిన్నంగా అదే సేమ్ తరహాతో చైనాకి సంబంధించిన అధ్యక్షుడు కూడా అమెరికా మీద 110 నుంచి 125 వరకు ఇచ్చాడు. ఇది మన ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనమాట. ఇట్లాంటి టాపిక్స్ మనం చాలా రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. మీకు ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, మీకు తెలియని విషయాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఇప్పుడు ఏ కంట్రీ మీద ఎంతెంత టారిఫ్లు డొనాల్డ్ ట్రంప్ అనే అతను అనౌన్స్ చేశాడు. మొదటికి వచ్చేసరికి చైనా మీద 125 to 145 వరకు పర్సంటేజ్ టారిఫ్స్ అనేది విధించడం జరిగింది. ఇండియా మీద 26% విధించడం జరిగింది. జపాన్ మీద 24% విధించడం జరిగింది. థాయిలాండ్ మీద 36%, యునైటెడ్ కింగ్డమ్ మీద 10%, బంగ్లాదేశ్ మీద 37%, సౌత్ ఆఫ్రికా మీద 30%, సౌత్ కొరియా మీద 25%. ఇట్లా ట్రంప్ వేసే ప్రతి ఒక్క ట్రంప్ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఇరు దేశాలకి వణుకు పుట్టిస్తుంది అనమాట. అలా మాట్లాడిన ట్రంప్ రీసెంట్గా ఒక అడుగు తగ్గి ఈ సుంకాలను ఒక 6 నెలల వరకు 90 రోజుల వరకు పోస్ట్పోన్ చేయాలని అనుకుంటున్నాడు. ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు రావాలంటే, ట్రెండింగ్ టాప్స్ గురించి మాట్లాడాలనంటే అనిల్ కుంభా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదే వీడియో నలుగురికి వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.